గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం చాలా నష్టపోయిందని ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి అన్నారు. భూ కబ్జాలు, గంజాయి, కక్ష సాధింపుల ఎజెండాగా పెట్టుకుని పనిచేశారని ఆరోపించారు. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదని విమర్శించారు. ఇవాళ ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి విజయనగరంలోని ఘోష ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆసుపత్రి పూర్తి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందన్నారు. అందుచేత ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాసన్పేటలో ఉన్నాం. అయితే దాసన్పేటలో ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ 300 సంవత్సరాలు పురాతనమైన గుడి ఇక్కడ. అయితే ఈ ఈరోజు ఈ గుడిలో రథయాత్ర జరుగుతుంది. అయితే ఈ రథమేమో కొన్ని సంవత్సరాల క్రితం పాడైపోయింది. అయితే అలాగే నిర్లక్ష్యం వలన అది కొన్ని సంవత్సరాలకి రిపేర్ అవ్వలేదు, లేకపోతే కొత్తది కూడా చేయించటం జరగలేదు. అయితే నా ఊరు విజయనగరం అని వాళ్ళ సంస్థ ముందుకొచ్చి ప్రధానమైన డోనర్గా ఈ రథంని చేయించటం జరిగింది. అయితే ఈ రథం అప్రాక్సిమేట్ కాస్ట్ 8 lakhs అయింది. వాళ్ళు మెయిన్గా 6.5 lakhs వాళ్ళ సంస్థ నుంచే వాళ్ళు ఖర్చు పెట్టి మిగతా భక్తులు కూడా దాంట్లో పాల్గొని ఈ రథంని తయారు చేశారు. అయితే